నమస్తే అందరికీ. రాష్ట్రంలో చాలా వరకు శ్రామికంగా పనిచేసే వ్యక్తులకు ఒక మాట, ప్రతిరోజు కూలి పని చేయాలంటే అవి పొలం పనులు కావచ్చు, వ్యవసాయ పనులు కావచ్చు, ఇటుకల బట్టీలు కావచ్చు, కంకర పనులు కావచ్చు, ఇసుక పనులు కావచ్చు, మట్టి పనులు కావచ్చు, ఏవైనా కానీ ఇవి చేసుకుంటూ కొంతమంది ఇంకా బతుకు జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే కొంతమందికి వీళ్ళల్లో ఉండే వ్యక్తులకు, మహిళలకు ఒక ఆలోచన చేయండి. టౌన్ల మార్గంలో ఉంటే ఈ టౌన్ మార్గంలో తోపుడు బండి మీద వ్యాపారం, మామిడి పండ్లు, అరటి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ, ఇంకా రకరకాలుగా చీని, బత్తాయి పండ్లు, అదేవిధంగా టమోటాలు, పచ్చిమిర్చి, ఎన్నో విధాలుగా కూరగాయలు కూడా, ఇవి కూడా కొన్ని ఏరియాలలో ఒక చోట దాదాపు అంటే ఒక 100, 150, 200 కేజీల దాకా ఆ తోపుడు బండి మీద ఏర్పాటు చేసుకొని చాలా వరకు జీవిస్తారు చాలామంది. అదే విధానంలో తీసుకుంటే ప్రొద్దుటూరులో గమనిస్తే చాలామందిని, దాదాపు మహిళలు ఒక 200 మంది ఉన్నారు. తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటే మహిళలు ఆ రోడ్లపైన షాపుల దగ్గర ముంగట ఏర్పాటు చేసుకొని జీవించే మహిళలు 200 మంది పైగానే ఉన్నారు. అలాగే కడపలో తీసుకుంటే చాలా వరకు, అలాగే చాలా పట్టణాలలో సర్కిళ్ళల్లో ఆ షాపుల దగ్గర అలా మార్కెట్లో ఉదయము ఆకులు, కూరలు, అదేవిధంగా రకరకాలుగా మార్కెట్ సరుకులు ఇవన్నీ బయట అమ్ముకునే విధంగా వాళ్ళ ఆలోచన విధానాలు ఉన్నాయి. దాదాపు 200 మందికి పైగానే ఒక ప్రొద్దుటూరులోనే ఉన్నారంటే ఇంకా వేరే ఏరియాలలో కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఆ విధానాలలో ఈ శ్రామిక విధానాన్ని కాకుండా కొంతమంది చేయలేకపోయి ఏదైనా ఇబ్బందులు ఉంటాయినా వ్యాపార రంగం అంటే శ్రామికంగా కూలి 400 రూపాయలు, లేదంటే 300 రూపాయలు, 350, 400 చివరికి, అవి కొన్ని గంటలు కష్టపడితే. అదే వ్యాపారము చిన్న వ్యాపారమైనా కానీ దాదాపు 2000 రూపాయలు ఒక సరుకు